మొట్టమొదటిసారిగా గుర్తుల పరంగా పార్టీల గుర్తుల పరంగా జరుగుతున్న ఎన్నిక ఇది. 3 పార్టీలు కూడా ఎవరికి వారు పెద్ద ఎత్తున ప్రచార నిర్వహించారు. ఏమాత్రం తగ్గడం లేదు. సో ముగ్గురు కూడా చాలా కీలకమైనటువంటి నేతలందరూ కూడా ముఖ్యమంత్రి స్థాయి నుంచి మొదలుకుంటే ప్రతిపక్ష నాయకుడు, ఆ తర్వాత బీజేపీ కూడా కేంద్ర మంత్రులు సైతం మున్సిపల్ వార్డుల్లో గల్లీ గల్లీ పర్యటించి మరి నిర్వహించిన ప్రచార తీరుతలను మనం చూసాం. ఎట్టకేలకి ప్రచారం ముగిసింది. ఈరోజు పోలింగ్ డే. పోలింగ్ ప్రక్రియ మొదలైంది. మున్సిపల్ ఫైట్కి సంబంధించి 116 మున్సిపాలిటీలు 7 కార్పొరేషన్లో పోలింగ్ మొదలైంది. 7 గంటలకు ఎగ్జాక్ట్గా పోలింగ్ స్టార్ట్ అయింది. సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ పోలింగ్ ప్రక్రియ జరగబోతోంది. 13వ తేదీన ఫలితాలు ఉండబోతున్నాయి. 16వ తేదీన మేయర్ మరియు చైర్పర్సన్ల ఎన్నిక ఉండబోతోంది. ఇక 7 కార్పొరేషన్లు 116 మున్సిపాలిటీల్లో ఓటింగ్ ప్రక్రియ మొదలైంది. సో ఎక్కడికెక్కడ మా ప్రతినిధులు ఆర్టీవీ సిబ్బంది సిద్ధంగా ఉన్నారు. 116 మున్సిపాలిటీలో నుంచి 7 కార్పొరేషన్ల నుంచి ఎక్కడికక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటన జరిగినా, ఎటువంటి అవకతవకలు జరిగినా ఎప్పటికప్పుడు ఆ అప్డేట్స్ అందించడానికి ఆర్టీవీ సిబ్బంది సిద్ధంగా ఉంది. సో 7 కార్పొరేషన్లోని 416 డివిజన్లు, 116 మున్సిపాలిటీల్లోని 2582 వార్డులు, ఇక మొత్తం ఇండిపెండెంట్లు అభ్యర్థులంతా కలిపి 12,930 అభ్యర్థులు బరిలో ఉంటున్నారు. 25,000 మంది పోలీస్ భద్రతా సిబ్బందితో అక్కడ ఏర్పాట్లు కూడా జరిగాయి. సో డైరెక్ట్ గా గ్రౌండ్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ లో సిచ్యువేషన్ ఏంటి, ఎటువంటి సినారియోని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రెసెంట్ పోలింగ్ ఉత్కంఠ కొనసాగుతోంది. సో ప్రధానంగా 7 కార్పొరేషన్లు మంచిర్యాల, రామగుండం, కరీంనగర్, నిజామాబాద్, నల్గొండ, కొత్తగూడెం, ఆ తర్వాత ఈ 7 కార్పొరేషన్లు కూడా ఈ 7 కార్పొరేషన్లో చాలా కీలకమైన ఉత్కంఠభరితమైనటువంటి ప్రచార తీరుతలు చూశారు. సో మున్సిపాలిటీలో కూడా అదే స్థాయిలో ఉంది. కానీ కార్పొరేషన్ అనగానే జర ఓటర్ శాతం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత కొంత అర్బనైజ్డ్గా మున్సిపాలిటీతో పోలిస్తే కార్పొరేషన్ అంటే కొంత అర్బనైజ్డ్గా ఉంటూ ఉంటాయి. సో అక్కడ ఎటువంటి వ్యూహరచన చేశారో చూసాం. సో డైరెక్ట్గా అక్కడి నుంచి మంచిర్యాల కార్పొరేషన్లో ఎటువంటి ఎన్నికల తీరుతెన్నులు జరుగుతున్నాయి. సో వరంగల్ జనగామ మున్సిపాలిటీ సిచ్యువేషన్ ఏంటి, కరీంనగర్ కార్పొరేషన్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. ముందుగా ఆదిలాబాద్ నుంచి ప్రతినిధి రవినాయక్ సిద్ధంగా ఉన్నారు. రవినాయక్, ఆదిలాబాద్ జిల్లా పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీలు మరియు కార్పొరేషన్, మంచిర్యాల కార్పొరేషన్ ఎటువంటి విధంగా ఎన్నికల తీరుతెన్నులు కొనసాగుతున్నాయి? 7 గంటలకు ప్రారంభమైన పోలింగ్ తర్వాత ఇప్పటికీ అక్కడ పోలింగ్ బూత్ల దగ్గర ఓటర్లు కానీ రాజకీయ నాయకుల యొక్క హడావిడి ఎలా ఉంది? ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 10 మున్సిపాలిటీలు, మళ్ళీ చెప్తున్నాను 10 మున్సిపాలిటీలు ఒక మహా పరిషత్కు అంటే ఒక కార్పొరేషన్ కు ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. నిన్నటి వరకు కోలాహలంగా ప్రధాన పార్టీల పోటీ అనంతరం ఈ రోజు 7 గంటల నుండి 5 గంటల వరకు ఎన్నికల ప్రక్రియ కొనసాగనుంది. అయితే మనం ప్రస్తుతం పోలింగ్ కేంద్రం వద్దనే ఉన్నాం. పోలింగ్ కేంద్రం వద్ద నుండి ఎక్స్క్లూజివ్ గా గ్రౌండ్ లో ఏముందో మనం చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఓటర్లతో కూడా మాట్లాడించే ప్రయత్నం చేస్తున్నాం. ప్రస్తుత పరిస్థితి కూడా పాయింట్ టు పాయింట్ ఎన్నికలు ముగిసే వరకు పాయింట్ టు పాయింట్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా మీకు అందించబోతుంది. ఆర్టీవీ ప్రేక్షకులకు ప్రతి అంశాన్ని ఆర్టీవీ అందరికంటే ముందు సమాచారాన్ని అందించే ప్రయత్నం చేస్తాం. అయితే మనం ప్రస్తుతం మంచిర్యాల సంబంధించి చూసినట్లయితే మంచిర్యాల కార్పొరేషన్ పరిధిలో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లలో 265 పోలింగ్ స్టేషన్లను ప్రధానంగా వాడారు. బ్యాలెట్ బాక్స్లను 390 బ్యాలెట్ బాక్స్ లను ఇక్కడ వాడారు. మొత్తం ఓటర్లు 181,778 మంది ఇక్కడ ఓటు హక్కును వినియోగించుకున్నారు. దీంట్లో పురుషులు 90,646 మంది కాగా స్త్రీలు 91,111గా ఉన్నారు. ఇతరులు 24 మందిగా ఉన్నారు. అయితే ఈ విధంగా మనం మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ ఉండబోతుంది. అయితే ప్రస్తుతం మనం పోలింగ్ స్టేషన్ వద్ద ఉన్నాం. పోలింగ్ స్టేషన్ దగ్గర ప్రస్తుత తాజా దృశ్యాలను చూపెడుతున్నాం. వచ్చేసి ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఓటు ప్రక్రియ ప్రారంభమైంది. ఓటు ప్రక్రియ ఓటు హక్కు స్వేచ్ఛాయుత వాతావరణంలో వినియోగించుకోవాలని పోలీసులు కూడా ప్రయత్నం చేస్తున్న పరిస్థితి. ఓటు హక్కు వినియోగించుకుని వస్తున్న ఓటర్లతో కూడా ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేస్తారు. ఓటు హక్కు వినియోగించుకున్నామండి. ఎట్లుంది సార్ మార్నింగ్ ఎర్లీ అవర్స్? మార్నింగ్ అవర్స్ అంటే ఇప్పుడు కొంచెం తక్కువ ఉంది. కొంచెం అయిపోయి ఇంకొక 1 అవర్ అయితే క్లౌడ్ పెరుగుతుంది. అంత మంచిగానే ఉంది. లోపల అందరూ సరిగానే వర్క్ చేస్తున్నారు. ఇది పరిస్థితి. ఇంతకంటే ఎక్కువ మనం మాట్లాడించలేము ఓటర్. అయితే ఓటు హక్కు వినియోగించుకొని బయటకు వస్తున్నారు. అయితే భారీ పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు జరగకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. 100 మీటర్ల దూరంలో 144 సెక్షన్ పెట్టారు. ఎక్కడ ఇబ్బంది లేకుండా
జాగ్రత్త పడుతున్న పరిస్థితి కూడా మనకు కనబడుతుంది. అయితే మనం పోలింగ్ స్టేషన్ల వారీగా అంటే ప్రధానంగా మున్సిపాలిటీల వారీగా చూసినట్టు కనుక అయితే నిర్మల్ జిల్లాకు పెడదాం. నిర్మల్ జిల్లాలో 145 కేంద్రాలు ఉన్నాయి. అక్కడ పిఓలు 170 మంది ఉన్నారు. ఏపీఓలు 170 మందిగా చేశారు. సిబ్బందిని 522 మంది సిబ్బందిని కూడా ఏర్పాటు చేశారు. నిర్మల్లో 174 మంది పిఓలను పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. దీంట్లో పిఓలు 89 మంది ఉండగా ఏపీఓలు 89 మంది ఉన్నారు. ఓపీఓలు వచ్చేసి 226 మంది ఉన్నారు. ఖానాపూర్ లో 25 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. పిఓలు 30 మంది కాగా ఏపీఓలను కూడా 30 మందిని ఏర్పాటు చేశారు. ఓపీఓలు 90 మంది ఉంది. మొత్తం 244 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. అయితే దీంతో పాటు ప్రధానంగా ఆదిలాబాద్ జిల్లాలో అభ్యర్థులను ఎన్నికల ప్రచార సమయంలో కొంత అక్కడక్కడ చెదురుమదురు ఘటనలు చోటు చేసుకున్నాయి. తీరుతెన్నులో కూడా రాజకీయంగా కొంత వేడెక్కింది. సో అటు అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్ఎస్, బీజేపీ మధ్య కొన్ని రసభాస్ చోటు చేసుకున్నాయి. సో ఇప్పుడు ఏ సమస్యాత్మక ప్రాంతాలను గుర్తించారు? ఏ నియోజకవర్గాల్లోని ఏ మున్సిపాలిటీ సమస్యాత్మక ప్రాంతంగా ఉంది? సో పోలీస్ బందోబస్తు ఎలా కొనసాగుతోంది? సో నాన్ లోకల్స్ చాలా మంది వచ్చి ఇన్ఛార్జ్ల పేరిట రకరకాల ఇన్ఛార్జ్ బాధ్యతలు తీసుకుని అక్కడికి వచ్చారు. వారంతా ఇంకా అక్కడే తిష్ట వేసుకొని కూర్చున్నారు, అక్కడి నుంచి బయలుదేరిపోయారు. ఎస్ మనోజ్, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లా వ్యాప్తంగా 3500 మంది పోలింగ్ పోలింగ్ కు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. ఎక్కడ ఇబ్బంది జరగకుండా, ఎన్నికలకు ఎక్కడ ఇబ్బంది జరగకుండా జాగ్రత్త పడుతున్నారు. మనం ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా కొంత విజువల్స్ చూపెట్టే ప్రయత్నం చేస్తున్నాం. ఇది ప్రక్రియ, ఇంతకంటే ఎన్నికల నియమావళిని మనం ఎక్కువగా చూపెట్టలేం. ఎక్కడ కూడా పిఓలు, ఏపీఓలు, అబ్జర్వర్లు, మైక్రో అబ్జర్వర్లు ఎక్కడ కూడా వారిని ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ గా చూపెడుతుంది. అయితే మీరు చెప్పిన విధంగా అక్కడ ఎవరైతే నాన్ లోకల్ నుంచి వచ్చిన వారిని వెంటనే పంపించేశారో అక్కడ ఎక్కడ ఇబ్బంది లేకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. గతంలో చెదురుమదులు ఘటనలు కూడా చోటు చేస్తున్నాయి. చెదురుమదులు ఘటనలో కూడా చేసుకోకుండా జాగ్రత్త పడుతున్నారు 4 జిల్లాల ఎస్పీ. నిర్మల్ జిల్లా ఎస్పీ జానకి శర్మిల కావచ్చు, అటు ఆసిఫాబాద్ ఎస్పీ దీపికా పాత్ కావచ్చు, ఇటు మంచిరాల్ ఎస్పీ అంబర్ కిషోర్ జా కావచ్చు, అటు ఆదిలాబాద్ అఖిల్ మహాజన్ కావచ్చు, వీళ్ళందరూ కూడా చాలా సీరియస్ గా ఈసారి పోలింగ్ అంశాల్లో, ఈ నగర పౌర అంశంలో జాగ్రత్త పడుతున్న పరిస్థితి. దీంట్లో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కొమరంభీం, ఆసిఫాబాద్ చూసినట్టు కనుక అయితే 34 సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. అక్కడ సీసీటీవీల ద్వారా ప్రధానంగా వెబ్ కాస్టింగ్ చూపెడుతున్నారు. మనం సీసీటీవీ ఎక్స్క్లూజివ్ విజువల్స్ కూడా ఆర్టీవీ చూపెడుతుంది. అక్కడ జాగ్రత్త పడుతున్న పరిస్థితి కనబడుతుంది. అయితే ఈ ఆసిఫాబాద్ మున్సిపాలిటీలో 13,925 మంది ఓటర్లు వినియోగించుకొని ఉన్నారు. అటు కాగజ్నగర్లో కూడా 5,197 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ప్రధానంగా 113 పోలింగ్ కేంద్రాలు, 125 CCTVలను వెబ్ కాస్టింగ్ ద్వారా చూస్తున్న పరిస్థితి కనబడుతుంది. మంచిర్యాలలో ప్రధాన అంశాలు 60 డివిజన్లలో ఎక్కడ అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా జాగ్రత్త పడుతున్న పరిస్థితి. 113 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటు చేశారు. 128 CCTVలను ఏర్పాటు చేసినట్టు మనకు జిల్లా అధికారులు చెబుతున్నారు. ఇటు మనం ఒకసారి మళ్ళీ వస్తాను. కరీంనగర్ లో తెలుసుకుందాం. కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా 2 కార్పొరేషన్లు ఉన్నాయి, 10ల సంఖ్యలో మున్సిపాలిటీలు ఉన్నాయి. సో ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా రామగుండం అండ్ కరీంనగర్ 2 కార్పొరేషన్ల సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి చంద్రశేఖర్ ఉన్నారు. చంద్రశేఖర్, 2 కార్పొరేషన్లు, 10ల సంఖ్యలో మున్సిపాలిటీలు. సో ప్రచార తీరుతెన్నులు చూస్తుంటే ఆ ఆకాశానంట ఏ పార్టీ కూడా ఏ మాత్రం తగ్గకుండా అటువంటి స్థాయిలో ప్రచారం చేపట్టింది. సో ఇప్పుడు ఎన్నికల సరళి ఏ రకం కొనసాగుతోంది? ఓటర్లు పోలింగ్ బూత్ వరకు ఎలా వచ్చి ఉన్నారు? అప్డేట్స్ ఏంటి? మనోజ్, ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా కరీంనగర్, రామగుండం కార్పొరేషన్లతో పాటు చొప్పదండి, హుజురాబాద్, జమ్మికుంట మున్సిపాలిటీలు ఉన్నాయి. ఈ 2 కార్పొరేషన్లతో పాటు ఇక రాజన్న సిరిసిల్ల జిల్లాకు సంబంధించి సిరిసిల్ల, వేములవాడ మున్సిపాలిటీలు, జగిత్యాల జిల్లాకు వచ్చేసరికి జగిత్యాల, కొరుట్ల, మెట్పల్లి, ధర్మపురి, రాయికల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక పెద్దపల్లి జిల్లా విషయానికి వస్తే పెద్దపల్లి, సుల్తానాబాద్, మంథని, రామగుండం కార్పొరేషన్. మరొకటి సిద్దిపేట జిల్లాలో ఉస్నాబాద్ మున్సిపాలిటీ ఉన్నాయి. దీనికి సంబంధించి ఇప్పటికే హోరాహోరీ ప్రచారం చేసినప్పటికీ గత సైలెన్స్ పీరియడ్ లో సైతం అభ్యర్థులు, ప్రధాన రాజకీయ పార్టీ నేతలు ఓటర్లను నేరుగా కలవడము, దానికి సంబంధించి తమకే ఓటు హక్కు వినియోగించుకొని తమకి వేయాలని అభ్యర్థించడం జరిగింది. మొత్తం మీద హోరాహోరీగా జరిగినటువంటి ప్రచారంలో ఎవరి ధీమా వారే వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం అయితే మనం కరీంనగర్ లో ఉన్నటువంటి 22వ డివిజన్ లో ఉన్నాము. దీనికి సంబంధించి ఉదయం 6:45 నుంచే ఓటర్లు తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి రావడం జరిగింది. చాలా
477 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరిగింది కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో. దీనికి సంబంధించి 389 మంది ఓటర్లు పోటీదారులు ఎవరైతే అభ్యర్థులు కార్పొరేటర్లుగా ఉన్నారో ఆ కార్పొరేటర్లు తమ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనకి దీనికి సంబంధించి ఇప్పుడిప్పుడే బ్యాలెట్ పత్రాలకు సంబంధించి మార్నింగ్ 6 o'clock వారు మాక్ పోలింగ్ నిర్వహించడం జరిగింది. ఎన్నికలకు సంబంధించినటువంటి ప్రిసైడింగ్ ఆఫీసర్స్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్స్, ఓపీపీలు అందరూ నిన్న సాయంత్రం వరకే చేరుకోవడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడ చూస్తున్నటువంటి డిస్ప్లేలో కూడా వారు మరొకసారి మెన్షన్ చేయడం జరిగింది. ఇక్కడ పార్టీలకు సంబంధించినటువంటి సింబల్స్, ప్రధానంగా ఈ డివిజన్ కి సంబంధించి 4 అభ్యర్థులు బరిలో ఉన్నారు. 4 అభ్యర్థులకు సంబంధించినటువంటి పేరు, వారి అడ్రస్, వారి సింబల్ ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. దీనికి సంబంధించి ప్రస్తుతం మనం చూస్తున్నాం ఓటు హక్కును వినియోగించుకోవడానికి ఇప్పుడిప్పుడే కాబట్టి మనోజ్ కొద్దిగా తక్కువ సంఖ్యలోనే వస్తున్నారు. మరొక గంట టైం అయితే లైన్లు కనబడేటువంటి అవకాశం కనబడుతుంది. దీనికి సంబంధించి ఇక్కడ కరీంనగర్ పోలింగ్ స్టేషన్ కి సంబంధించి దీనిలో 4 స్టేషన్లను ఏర్పాటు చేయడం జరిగింది, పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. దీనిలో ప్రతి దానిలో సైతం ఒక్కొక్కరుగానే ఉన్నారు. 144 సెక్షన్, గతంలో 144 సెక్షన్ ఉండేది, ఇప్పుడు 163 బిఎన్ఎస్ఎస్ యాక్ట్ అమల్లో ఉంది. అన్ని రకాల చర్యలు తీసుకున్నామని ఇటు ఎన్నికలకు సంబంధించినటువంటి అధికారులు అలాగే పోలీస్ యంత్రాంగం సైతం ఎన్నికలను పీస్ఫుల్ మేనర్ లో నిర్వహించడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి. ఒకసారి కరీంనగర్ కార్పొరేషన్ కి వచ్చేసరికి కరీంనగర్ కార్పొరేషన్ లో 66 డివిజన్లు ఉన్నాయి. 3,40,580 మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోవడానికి సిద్ధంగా ఉన్నారు. 389 మంది అభ్యర్థులు బరిలో దిగినటువంటి పరిస్థితి. హుజురాబాద్ లో 30 వార్డులు ఉన్నాయి. దీనికి సంబంధించి 29,581 మంది ఓటర్లు ఉన్నారు. 143 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. జమ్మికుంటకు వచ్చేసరికి 30 వార్డులు ఉన్నాయి. దీనిలో సైతం 34,453 మంది ఓటర్లు, 159 మంది అభ్యర్థులు. చొప్పదండికి వచ్చేసరికి 14 వార్డులు ఉన్నాయి. 13,916 మంది ఓటర్లు ఉన్నారు. ఇక్కడికి వచ్చేసరికి 64 మంది పోటీ పడుతున్నారు. దీనిలో 28 పోలింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడం జరిగింది. మొత్తం మీద ఇటు జగిత్యాల ఒక కాన్సన్ట్రేట్ చేయడం జరిగింది. జగిత్యాలకు సంబంధించి మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేయడం జరిగింది, ఒక లేఖ రాయడం జరిగింది. స్థానిక ఎమ్మెల్యే అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్నారని చెప్పేసి మెన్షన్ చేయడం జరిగింది. ప్రస్తుతం మనం చూస్తున్నాం ఒక్కొక్కరుగా ఇప్పుడిప్పుడే వస్తున్నారు. ముందుగా సీనియర్ సిటిజన్స్, యువకులు, చంద్రశేఖర్, డెఫినెట్ గా ముందు రోజు రాత్రి సాయంత్రం సమయానికల్లా రేపటి రోజున అంటే ఈ రోజున ఎన్నికలు జరుగుతున్నాయి కాబట్టి ప్రలోభాలకు గురి చేసే అవకాశం కూడా రాజకీయ పార్టీలు ప్రయత్నం చేస్తూ ఉంటాయి. సో అదేవిధంగా ప్రలోభాలకు గురి చేసే అంశంలో ఏదైనా సంఘటనలు అంటే 2 కార్పొరేషన్లు, కీలకమైన కార్పొరేషన్లు ఉన్నాయి అక్కడ. సో దట్టు ఉత్తర తెలంగాణలో 2 కీలకమైన కార్పొరేషన్లకి ఈ రోజు ఎన్నికలు జరగబోతున్న తరుణంలో ఒకే జిల్లాకు సంబంధించి 3 మంత్రులు ఉన్నారు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా. సో ఎటువంటి ఘటనలు చోటు చేసుకున్నాయి? అటు బీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్ ప్రలోభాలకు గురి చేసే అంశంలో పోలీసుల పహార ఎలా కొనసాగింది? మొత్తం మీద మీరు అన్నట్టుగా స్వల్ప ఘటనలు కరీంనగర్ కార్పొరేషన్ పరిధిలో చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా 22వ డివిజన్ లో అభ్యర్థికి సంబంధించినటువంటి బంధువుల మీద, ఆయన కుమారుడి మీద ఒక పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తులు దాడి చేశారనేటువంటి కోణంలో పోలీసులకు ఫిర్యాదు చేయడం జరిగింది. పర్టికులర్ గా మనోజ్ కరీంనగర్ లో అనేక గ్రామాలు, ఉదాహరణకి ఇటు మెర్జ్ అయిపోయినాయి గతంలో కావచ్చు, ఈ మధ్య కాలంలో బొమ్మకలు, చింతకుంట, మల్కాపూర్, లక్ష్మీపూర్, గతంలో తీగలగుంటపల్లి, ఇవన్నీ కూడా శివారు గ్రామాలు, అలుగునూరు లాంటి ప్రాంతాలు సైతం కరీంనగర్ కార్పొరేషన్ లో మెర్జ్ అయిపోయాయి. ఈ ప్రాంతంలో పర్టికులర్ గా రేకుర్తితో సహా ఈ ప్రాంతం నుంచి బరిలో దిగినటువంటి అభ్యర్థులు అధిక సంఖ్యలో ఓటర్లని ఆకట్టుకోవడానికి తమ వంతు ప్రయత్నాలు చేశారు. మిగతా ప్రాంతాల్లో సైతం ఇదే టెండెన్సీ కనబడింది. ప్రధాన రాజకీయ పార్టీలకు సంబంధించినటువంటి నేతలంతా బరిలో ఉన్నటువంటి అభ్యర్థులని తమ పార్టీకి చెందిన వాళ్ళని గెలిపించాలి, గెలిపిస్తే మీకు ఇవన్నీ కూడా బెనిఫిట్స్ చేస్తామని ప్రకటనలు, హామీలు చేయడం జరిగింది. హోరాహోరీగా చేసినటువంటి ప్రచార శైలికి సంబంధించి మీరు అన్నట్టుగా కరీంనగర్ ఉమ్మడి జిల్లాకు సంబంధించి ప్రధానంగా మంత్రి దుద్దిల్లా శ్రీధర్ బాబు, పొన్నం ప్రభాకర్, అలాగే అడ్లూరి లక్ష్మణ్ కుమార్ ఈ జిల్లాకు సంబంధించి ఉమ్మడి జిల్లా నుంచి మంత్రులు ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి పరిస్థితి. అలాగే తుమ్మల నాగేశ్వరరావు జిల్లా ఇన్ఛార్జ్ మంత్రిగా ఉన్నారు. దీంతో పాటు ముఖ్యమంత్రి స్వయంగా రంగంలోకి దిగారు. రేవంత్ రెడ్డి చొప్పదండి సమీపంలో ఉన్నటువంటి గుమ్లాపూర్ లో బహిరంగ సభలో సైతం ఆయన తమ అభ్యర్థులను ఎందుకు గెలిపియాలి, కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది అని చెప్పి పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కరీంనగర్ లోక్సభ పరిధిలో ఉన్నటువంటి మున్సిపాలిటీస్, మున్సిపల్ కార్పొరేషన్లు పక్కాగా గెలిపించండి, అభివృద్ధి సంక్షేమ ఫలాలు అందాలంటే
కేంద్ర ప్రభుత్వం యొక్క నిధుల నుంచే నడుస్తున్నాయి కాబట్టి ఖచ్చితంగా మాకే అవకాశం ఇవ్వాలని పిలుపునివ్వడం జరిగింది. మరొక వైపు బీఆర్ఎస్ కు సంబంధించి కరీంనగర్ లోక్సభ సభ్యునిగా ఉన్నటువంటి మాజీ సభ్యునిగా ఉన్నటువంటి వ్యక్తి, కరీంనగర్ ఇన్ఛార్జ్ గా ఉన్నటువంటి వ్యక్తి బోయినపల్లి వినోద్ కుమార్, మాజీ మంత్రి స్థానిక ఎమ్మెల్యే గంగుల కమలాకర్, ఇతర నేతలు సైతం ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. ఇక బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సిరిసిల్లలో చాలా ఎఫర్ట్స్ పెట్టడం జరిగింది. దీనిలో భాగంగా నువ్వా నేనా అన్నట్టుగా ఈ ప్రచార శైలి కొనసాగింది. గత రాత్రి నుంచి ప్రలోభాల పర్వానికి తెరలేసింది. చాలా ప్రాంతాల్లో ఓటర్లని డైరెక్ట్ గా కలవడం, అంటే కొరుట్ల మెట్పల్లి ప్రాంతాల్లో వెండికి సంబంధించినటువంటి ప్రతిమలు ఇవ్వడానికి పంపిణీకి సిద్ధంగా ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు ఎన్నికల సిబ్బంది పోలీసులు సైతం వాటిని స్వాధీనం చేసుకోవడం జరిగింది. పలువురి మీద కేసులు నమోదయ్యాయి. దీనిలో భాగంగానే ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకోకుండా ఇప్పుడు ఎన్నికల సంబంధించిన రిటర్నింగ్ అధికారులు, అబ్జర్వర్లు దీంతో పర్యవేక్షణ చేస్తున్నారు. సీసీ కెమెరాలు, వెబ్ కాస్టింగ్ మొత్తం మానిటరింగ్ చేస్తున్నారు. అంతా కూడా మొబైల్ టీమ్స్ సైతం సంచరిస్తున్నాయని చెప్పి ఎన్నికల అధికారులు పర్యవేక్షణలో చెప్పడం జరుగుతుంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా కానీ టోల్ ఫ్రీ నెంబర్ సైతం మెన్షన్ చేయడం జరిగింది. ఇక ఓటర్లకు సంబంధించి దాదాపు 18 రకాల ఓటర్ ఐడి కార్డు కి సంబంధించి ఏదైనా గుర్తింపు కార్డు. చంద్రశేఖర్ గెట్ బ్యాక్ టు మీ దగ్గర మళ్ళీ వస్తాను. ఒకసారి వరంగల్ వెళ్దాం. వరంగల్లోకి సంబంధించి అక్కడ తీరుతెన్నులు తెలుసుకుందాం. వెంకటరత్న సిద్ధంగా ఉన్నారు. వరంగల్లో 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. నర్సంపేట, వర్ధనపేట, పరకాల, ములుగు, భూపాలపల్లి, జనగామ, స్టేషన్ గన్పూర్, తొర్రూరు, కేసముద్రం, మరిపేడ, డోర్నకల్, మహబూబాబాద్ మొత్తం 12 మున్సిపాలిటీలు ఉన్నాయి. సో వరంగల్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్, వెంకటరత్న అప్డేట్స్ ఏంటి? సో రాత్రి సమయంలో డెఫినెట్గా అది రాజకీయాల్లో లేకపోతే ఎన్నికల సమయంలో చాలా సందర్భాల్లో మనం చూసాం. సో ప్రలోభాలకు గురి చేసే అంశాలు చాలా ఎక్కువగానే ఉండి ఉంటాయి. సో ఇక్కడ కూడా ఇద్దరు కీలకమైన మాజీ మంత్రులు ఉన్నారు. ఆ తర్వాత ప్రస్తుతంగా ఇద్దరు మంత్రులు ఉన్నారు. ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? ఈ మున్సిపాలిటీల్లో ఎటువంటి తీర్థనలు జరుగుతున్నాయి? పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లు ఎలా సిద్ధంగా ఉన్నారు? మనోజ్, ఇక్కడ ఉమ్మడి వరంగల్ జిల్లాలో చూసినట్టయితే 12 మున్సిపాలిటీలకు కూడా ఎన్నికలు జరగనున్నటువంటి నేపథ్యంలో 260 వార్డులకు ఎన్నికలు జరగనున్నాయి. దీనికి సంబంధించి 1077 మంది కూడా అభ్యర్థులు బరిలో నిలిచారు. వివిధ పార్టీల నుండి కూడా ఎవరి గెలుపుపై వారు ధీమా వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో మొత్తానికైతే అన్ని ప్రాంతాల్లో 12 మున్సిపాలిటీలకు కూడా రసవత్తరంగా పోరు జరిగేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే మనం జనగామ జిల్లా కేంద్రంలో ఉన్నాము. జనగామ జిల్లాలో ఇక్కడ ప్రెస్టన్ స్కూల్ గ్రౌండ్ లో ఎన్నికలు జరగబోతున్నాయి. దీనికి సంబంధించి కూడా ఇప్పటికే ఉదయం నుండి కూడా ఓటర్లు మాత్రం క్యూ లైన్లు నిలబడుతున్నారు. ఎందుకంటే మొన్నటి వరకు గ్రామీణ ప్రాంతాల్లో జరిగినటువంటి సర్పంచ్ ఎన్నికల్లో ఎంతైతే క్యూరియాసిటీ ఉందో ఇక్కడ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి కూడా అంతే క్యూరియాసిటీ కూడా కనిపిస్తుంది. ప్రస్తుతానికైతే ఉదయం వచ్చినటువంటి ఓటర్లు కూడా ఆసక్తిగా ఉంటున్నారు. ఎందుకంటే ఇక్కడ పోటీ పడి కూడా అభివృద్ధి నినాదం ఎత్తుకుంటున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ అలాగే కాంగ్రెస్ అధికారంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఎవరికి వారు పోటాపోటీగా ఇక్కడ ముందు ప్రచారంలో ముందుకు వెళ్తున్న నేపథ్యంలో గెలుపుపై ధీమా వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ప్రస్తుతానికైతే జనగామ జిల్లాలో ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే కూడా బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి వ్యక్తి అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ గట్టి పోటీ ఇచ్చేటువంటి అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక్కడ టౌన్ అభివృద్ధి అనేది కూడా పూర్తిగా అధికారంలో ఉన్నటువంటి కాంగ్రెస్ తోటే సాధ్యమవుతుందన్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికైతే ఇట్లాంటి సిచ్యువేషన్స్ ఉండేటువంటి అవకాశం ఉంటుంది. మొత్తానికైతే ప్రస్తుతానికి ఓటర్లు కూడా ఇక్కడ క్యూరియాసిటీగా కనిపిస్తున్నటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి మొదటగా ఓటేసినటువంటి వ్యక్తి అలాగే మొదటిసారి ఓటేసిన వ్యక్తి కూడా మనతో ఉన్నారు. ఇక్కడ మున్సిపల్ కి సంబంధించినటువంటి ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయో తెలుసుకున్నటువంటి ప్రయత్నం చేద్దాం. ప్రస్తుతానికి ఎట్లా ఉందండి? మీ ఓటర్గా ఫస్ట్ ఓటు వేశారు. ఇక్కడ ఎట్లాంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి? ఉదయం నుంచి ఉదయం 6:40కే రావడం జరిగింది ఓటేయడం కొరకు. ప్రజాస్వామ్యంలో ఓటు అనేది చాలా విలువైంది. మనిషి బతకడానికి ఓటు అంటే ఆక్సిజన్ ఎంత అవసరమో ప్రజాస్వామ్యం బతకడానికి కూడా ఓటు అంతే అవసరము. మా వార్డు కనుక చూసుకున్నట్టయితే 2వ వార్డు. అక్కడ ఎట్లా ఉంది? ఇక్కడ మొత్తం అభివృద్ధి నిదానం ఎత్తుకుంటున్నారు కదా. ఇక్కడ మీరు మొదటిసారి ఓటేశారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఆ క్యూరియాసిటీ చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఫస్ట్ టైం అప్లై చేసిన, ఫస్ట్ టైం ఓటేసాను. ఓకే, చూడొచ్చు ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మొత్తం చూడొచ్చు కాంగ్రెస్ పార్టీ, ఆ బీఆర్ఎస్ అలాగే బీజేపీ పార్టీల పరంగా కూడా ఒక ఉద్వేగపూరితమైనటువంటి వాతావరణం అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కూడా ఇక్కడ ఎన్నికల రసవత్తరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా ఇక్కడ స్టేషన్ గన్పూర్తో పాటు ఆ తొర్రూరు అలాగే పరకాల, నర్సంపేట, వర్ధనపేట, భూపాలపల్లి, జనగామ ఈ ప్రాంతాలన్నీ కూడా ఈసారి మాత్రం గతంలో మాత్రం 10 మున్సిపాలిటీలకు ఎన్నికలు జరిగినాయి. ఈసారి మాత్రం ములుగు అలాగే కేసముద్రానికి కూడా మొదటిసారి కూడా ఎన్నికలు జరగబోతున్నాయి. అంటే మొదటిసారి మున్సిపాలిటీగా ఏర్పడినటువంటి నేపథ్యంలో ప్రస్తుతానికి ఎన్నికలు జరిగేటువంటి సిచ్యువేషన్ చూస్తున్నాము. ఇక్కడ ముఖ్యంగా ఆ పోలీసులు కూడా కొత్త పటిష్టమైనటువంటి బందోబస్తు ఏర్పాటు చేస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఎటువంటి ఆంక్షలు మాత్రం ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తున్నారు. ఇక్కడ కొత్తగా వచ్చినటువంటి బిఎన్ఎస్
యాక్ట్ అలాగే SCRPC 163 ప్రకారం కూడా 100 మీటర్ల పరిధిలోనే ఇక్కడ ఓటర్లను కూడా లోపలికి రానియకుండా ప్రతి ఒక్కరిని కూడా క్షుణ్ణంగా తనిఖీలు చేస్తున్నారు. ముఖ్యంగా ఓటర్లకు సంబంధించినటువంటి మొత్తం భారత ఎన్నికల సంఘం గుర్తింపు పొందినటువంటి ఏదైనా ఒక కార్డు తోటి ఇక్కడ లోపలికి వెళ్ళి అక్కడ ఓటు వినియోగించుకునేటువంటి అవకాశం ఉంటుంది. ప్రస్తుతానికైతే ఇక్కడ ఉన్నటువంటి నేపథ్యంలో ఇక్కడ భారత ఎన్నికల సంఘం తోటి గుర్తింపు పొందినటువంటి ప్రాంతాలన్నీ కూడా మనం చూస్తున్నాము. లోపలికి వెళ్తున్నటువంటి ఎన్నికలకు సంబంధించినటువంటి విషయాలు కనుక ఒక్కసారి పరిశీలించినట్టయితే దాదాపు మనకు ఒక్కసారి మనం చూడొచ్చు. ఎన్నికలకు సంబంధించి కూడా ఓటర్లు కూడా ఒక్కొక్కరుగా వస్తున్నారు. ఇక్కడ వృద్ధులను కూడా తీసుకొచ్చేటువంటి అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. కొంతమందికి ఒక్కొక్కరుగా వస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తానికైతే ఇక్కడ ఆసక్తికరంగా ఉండేటువంటి అవకాశం ఉంటుంది. పార్టీల బలాబలాలు కూడా ఇప్పటికే ఆర్టీవీలో మనం చెప్పడం జరిగింది. ఒక్కొక్క నియోజకవర్గం అంటే మున్సిపాలిటీ కేంద్రాలకు సంబంధించి కూడా ప్రత్యేకమైనటువంటి ఒక ప్రణాళికలతో ముందుకెళ్తున్నటువంటి నేపథ్యంలో అభివృద్ధి నినాదమే ఇక్కడ ఎత్తుకుంటున్నటువంటి అధికార పార్టీకి సంబంధించి కూడా ముఖ్యంగా వెళ్ళేటువంటి అవకాశం ఉంటుంది. ఇక్కడ మొత్తానికైతే ఇక్కడ కొన్ని సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించి వరంగల్ మున్సిపల్ కమిషనరేట్ పరిధిలో కూడా మొత్తం 1100 మంది పోలీసులు బందోబస్తులో ఉంటున్నటువంటి పరిస్థితి. 4 డీసీపీలు అలాగే మరో 4 అదనపు డీసీపీలతో పాటు 11 మంది ఏసీపీలు 24 మంది ఇన్స్పెక్టర్లతో పాటు 538 మంది పోలీసులు అలాగే హెడ్ కానిస్టేబుల్ అంటే అందరూ కూడా ఇక్కడ ఎన్నికల విధుల్లో కూడా ఉంటున్న నేపథ్యంలో ఎక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్తలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి. సమస్యాత్మక ప్రాంతాలని కూడా గుర్తించినటువంటి నేపథ్యంలో అక్కడ కూడా ఇక్కడ పోలింగ్ అంటే సిబ్బందిని మాత్రం రెట్టింపు చేసినటువంటి పరిస్థితి. ఉదయం 7 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు కూడా ఈ ఎన్నికలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో కూడా అన్ని రకాలుగా కూడా పోలీసులు మరోవైపు ఎన్నికల సంఘానికి సంబంధించినటువంటి అధికారులు కూడా ఎన్నికలు సజావుగా సాగేందుకు కూడా ఒక ప్రణాళికలతో మాత్రం ముందుకెళ్తున్నటువంటి పరిస్థితి. మనోజ్ రైట్, థ్యాంక్ యూ వెంకటరత్న. గెట్ బ్యాక్ టు అగైన్. ఒకసారి మనం ఆర్టీవీ పోల్లో కూడా చూస్తున్నాం. మున్సిపల్ ఎన్నికల్లో ఎవరు గెలుస్తున్నారు అని చెప్పి ఆర్టీవీ పోల్ కండక్ట్ చేసింది. కాంగ్రెస్ బీఆర్ఎస్ ప్రధానంగా టఫ్ ఫైట్ 2 పార్టీల మధ్యలో ఉంది కాబట్టి సో నెక్ టు నెక్ 51% కాంగ్రెస్ అంటే 49% బీఆర్ఎస్ అంటున్నారు. ఆల్మోస్ట్ ఆల్ మనం హాఫ్ అన్ అవర్ బ్యాక్ ఈ లైవ్ స్టార్ట్ చేసినప్పుడు ఈ పోల్ కండక్ట్ చేస్తే నెక్ టు నెక్ ఫైట్ వస్తోంది. సో కొన్ని కామెంట్స్ కూడా వచ్చాయి, కామెంట్స్ చదువుతాను. గిరి మమత అంట కేసీఆర్ అని కామెంట్ చేశారు. తర్వాత రితేష్ యాదవ్ కాంగ్రెస్ అని కామెంట్ చేశారు. తర్వాత చిందం బాలకృష్ణ ఆయన ఏమంటున్నారంటే ఈరోజు మున్సిపాలిటీ ఎన్నికల్లో ప్రజలారా ఏ పార్టీ ప్రజలకు మంచి చేసిందో అలాంటి పార్టీకి పట్టం కట్టండి. చెత్త మాటలు పనికిరాను మాటలు మాట్లాడినటువంటి పార్టీలకి వాళ్ళ మాటలకి గుర్తించండి. ఎవరు మాట్లాడుతున్నారో అలాంటి పార్టీకి కూడా బుద్ధి చెప్పాలి అని చెప్పి ఆయన కామెంట్ చేశారు. సో జై కేసీఆర్ అని చెప్పి నరసింహులు అనుప అనేటువంటి వ్యక్తి కామెంట్ చేశారు. సో మీరు కూడా కామెంట్ చేయండి. మనం కంటిన్యూస్ లైవ్ కవరేజ్ ఇస్తున్నాం వివిధ జిల్లాలు. ఇప్పటికే మనం చూసాం వరంగల్, కరీంనగర్, ఆదిలాబాద్ 3 జిల్లాలో ఎటువంటి పరిస్థితి ఉందనేది. సో నెక్స్ట్ కమింగ్ బ్యాక్ టు నిజామాబాద్కి వెళ్తే నిజామాబాద్ పరిధిలో చాలా పెద్ద ఎత్తున అక్కడ కూడా 7 మున్సిపాలిటీలు ఉన్నాయి. 7 మున్సిపాలిటీలో బిచ్కుంద, ఎల్లారెడ్డి, బాన్సువాడ అండ్ కామారెడ్డి, బోధన్, భీమ్గల్, ఆర్మూర్ ఈ 7 మున్సిపాలిటీతో పాటుగా నిజామాబాద్ కార్పొరేషన్ కూడా ఉంది. సో తెలుసుకుందాం. నిజామాబాద్ నుంచి గంగారెడ్డి సిద్ధంగా ఉన్నారు. గంగారెడ్డి, సిచ్యువేషన్ ఏంటి? నిజామాబాద్ పరిధిలో ఉన్నటువంటి 7 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్ ఎటువంటి ఎన్నికల తీరుతెన్నులు జరుగుతున్నాయి? పోలింగ్ డే రోజు ఇప్పుడు ఎటువంటి ఏర్పాట్లు ఉన్నాయి? ఓటర్ల నాడి ఏంటి? ఏం జరగబోతోంది? మనోజ్, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఉదయం 7 గంటలకే పోలింగ్ ప్రారంభమైంది. ప్రధానంగా 7 మున్సిపాలిటీలతో పాటు నిజామాబాద్ కార్పొరేషన్. నిజామాబాద్ కార్పొరేషన్ లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లతో పాటు ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలోని 7 మున్సిపాలిటీలో 238 పైగా పోలింగ్ ఏదైతే పోలింగ్ సంబంధించిన పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. ప్రస్తుతం మనం నిజామాబాద్ నగరంలోని ప్రధాన పోలింగ్ బూత్ వద్దను పూలాంగ్ పోలింగ్ బూత్ చూడొచ్చు. ఉదయం నుండే అభ్యర్థులు ఓటర్ వేసేందుకు ఓటర్లు బారులు తీరుతున్న పరిస్థితి నెలకొంది. ఎందుకంటే ఇక్కడ ఇది హైపర్ సెన్సిటివ్ పోలింగ్ స్టేషన్. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు భారీ బందోబస్తును ఏర్పాటు చేశారు. ఎప్పటికప్పుడు ఎన్నికల సరళిని వెబ్ కాస్టింగ్ ద్వారా జిల్లా ఎన్నికల అధికారి అదే జిల్లా పోలీస్ అధికారులు ఎప్పటికప్పుడు పరిశీలిస్తున్న పరిస్థితి నెలకొంది. ఎక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు చోటు చేసుకోకుండా ఏదైతే పోలింగ్ కి సంబంధించి పోలింగ్ సరళికి సంబంధించి దీనికంతటికి సంబంధించి ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా మొత్తంగా పూర్తి స్థాయిలో ఎన్నికల ఏర్పాట్లు అయితే చేశారు. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ప్రధానంగా నిజామాబాద్ కార్పొరేషన్ తో పాటు అదేవిధంగా ఆర్మూర్, బోధన్, అదేవిధంగా భీమ్గల్ మున్సిపాలిటీలు ఉన్నాయి. ఇక్కడ కూడా ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు అయితే చేశారు ఎన్నికల అధికారులు. అదేవిధంగా కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డి మున్సిపాలిటీతో పాటు ఎల్లారెడ్డి, బాన్స్వాడ, బిచ్కుంద మున్సిపాలిటీలు ఉన్నాయి. ప్రధానంగా ఈ మున్సిపాలిటీలో ఎన్నికలు సజావుగా సాగేందుకు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. మొత్తంగా నిజామాబాద్
జిల్లాలోని కార్పొరేషన్ తో పాటు నిజామాబాద్ జిల్లాలో 4,95,579 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్న 146 వార్డులు ఉన్నాయి, 729 పోలింగ్ స్టేషన్లు ఉన్నాయి. మొత్తంగా ఈ నిజామాబాద్ జిల్లాలో 225 మంది పోలింగ్ సిబ్బందులు పాల్గొన్నారు. ఈ నిజామాబాద్ జిల్లాలోని 3 మున్సిపాలిటీతో పాటు కార్పొరేషన్ లో 738 మంది అభ్యర్థులు బరిలో ఉన్నారు. అదే వైపు కామారెడ్డి జిల్లాలో చూసుకుంటే 4 మున్సిపాలిటీలు ఉండే 1,49,525 మంది ఓటర్లు ఓటు హక్కు వినియోగించుకున్నారు. 4 మున్సిపాలిటీలో 92 వార్డులు ఉన్నాయి. పోలింగ్ కేంద్రాలు వచ్చేసి 239 పోలింగ్ కేంద్రాలు కామారెడ్డి జిల్లాలో ఉన్నాయి. 1,400 మంది పోలింగ్ సిబ్బంది పాల్గొంటున్నారు. 447 మంది ఓటు అభ్యర్థులు ఉన్నారు. చూడొచ్చు, ఓటు హక్కు వినియోగించుకున్న మహిళ తమ ఓటు హక్కును వినియోగించుకున్నారని చెప్పి ఆర్టీవీ స్క్రీన్ మీద మనం చూస్తున్నాం. ప్రధానంగా ఓటరు తమ ఓటు హక్కును వినియోగించుకొని ప్రజలకు ఏదైతే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటు చేసుకుండా పూర్తి స్థాయిలో ఎన్నికలు సజావుగా నిర్వహించేందుకు ఎన్నికల అధికారులు, పోలింగ్ సిబ్బంది, పోలీసులు అన్ని ఏర్పాట్లు అయితే చేశారు. ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ప్రజల నాడి అయితే ఇప్పటికే ఏదైతే గెలిచే అభ్యర్థులకు, ఎవరైనా సరే గెలిచే అభ్యర్థులకు ప్రభుత్వాలు వారికి సంబంధించిన మొత్తానికి ఏదైతే మార్పు అయితే కోరుకుంటున్నారనే చెప్పచ్చు. ప్రజలు దీనికి అంతటికి సంబంధించి మార్పు కోసం అయితే పూర్తి స్థాయిలో ఏదైతే నిజామాబాద్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రభుత్వము, రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వము అధికారంలో ఉంది. ఇటు నిజామాబాద్ ఉమ్మడి జిల్లాలో చూసుకుంటే కామారెడ్డిలో బీజేపీ ఎమ్మెల్యే వెంకటరామారెడ్డి గెలుపొందిన పరిస్థితి లేదు. ఎందుకంటే ఇద్దరు ఉద్దండులను ఓడించి ఘనత ఆయనకు దక్కిందని చెప్పచ్చు. ఎల్లారెడ్డి నియోజకవర్గానికి సంబంధించి ఎల్లారెడ్డి ఎమ్మెల్యే మదన్ మోహన్ రావు కాంగ్రెస్ అభ్యర్థి ఉన్నారు. జుక్కల్లో చూసుకుంటే ఉమ్మడి నిజామాబాద్ వ్యాప్తంగా మీరు అంటున్నట్టుగా కామారెడ్డి కానీ, లేకపోతే నిజామాబాద్ ఎంపీ కానీ, లేకపోతే ఆర్మూర్ కానీ, ఇవన్నీ కూడా కొంత కాంట్రవర్షియల్ పొలిటికల్ క్యాండిడేట్సే ఉన్నాడు. అటు జీవన్ రెడ్డి కానివ్వండి, రాకేష్ రెడ్డి, ధర్మపురి అరవింద్, తర్వాత కాటిపల్లి వెంకటరమణారెడ్డి, అటు కాంగ్రెస్ నుంచి కూడా చాలా మంది కీలక నేతలు. అట్ ద సేమ్ టైం పిసిసి అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్కి సంబంధించి సొంత జిల్లా కూడా ఉమ్మడి నిజామాబాద్ జిల్లా పరిధిలోనే. సో ఇప్పుడు ఈ కాంట్రవర్షియల్ క్యాండిడేట్స్ అండ్ దిగ్గజాలు ఉన్నటువంటి ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది, పొలిటికల్ హ్యాపెనింగ్స్ ఎలా ఉన్నాయి, ఎటువంటి విధంగా రాజకీయం వేడెక్కింది అనుకోవాలి? ప్రధానంగా ఏదైతే మున్సిపల్ ఎన్నికల వేళ ఇప్పటికే ఎన్నికల ప్రచారంలో ప్రతి నేత కూడా పూర్తి స్థాయిలో కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పిసిసి అధ్యక్షుడు నిజామాబాద్ నగరంతో పాటు నిజామాబాద్ జిల్లాలో తనదైన ముద్ర వేసుకునేందుకు ఎన్నికల ప్రచారాన్ని ఇప్పటి వరకు నిర్వహించిన పరిస్థితి నెలకొంది. దాంతో పాటు ప్రభుత్వ సలహాదారు షబీర్ అలీలు, అదేవిధంగా సుదర్శన్ రెడ్డిలు పూర్తి స్థాయిలో పాల్గొన్నారు. సీఎం రేవంత్ రెడ్డి నిజామాబాద్ జిల్లా పర్యటన సందర్భంగా ఉత్కంఠ ఏదైతే ఎన్నికల ప్రచారం కొంచెం హాట్ గా సాగింది. మరోవైపు బీజేపీకి సంబంధించిన నేతలు చూసుకుంటే బీజేపీకి సంబంధించిన నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్, అదేవిధంగా రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రామచందర్ రావులు, అదేవిధంగా మెదక్ ఎంపీ రఘునందన్ రావులు కూడా నిజామాబాద్ కార్పొరేషన్ లో ప్రచారాలు చేసిన పరిస్థితి. దాంతో పాటు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఆర్మూర్ మున్సిపాలిటీలో ప్రతిష్టాత్మకంగా తన అభ్యర్థులను గెలిపించుకునే దిశగా ప్రయత్నాలు అయితే సాగించారు. నిజామాబాద్ అర్బన్ లో చూసుకుంటే నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే బీజేపీకి సంబంధించిన ధన్పాల్ సూర్యనారాయణ గుప్తాలు కూడా పూర్తి స్థాయిలో ప్రతి కార్నర్ మీటింగ్ లో పాల్గొన్న పరిస్థితి. ఏదేమైనప్పటికీ నిజామాబాద్ కార్పొరేషన్ ను కైవసం చేసుకోవాలని ఇటు కాంగ్రెస్ బీజేపీలు పట్టుదలతో ఉన్నాయి. మార్పు అయితే కోరుకుంటున్న పరిస్థితి నెలకొంది. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. నిజామాబాద్ జిల్లాకు సంబంధించిన బీజేపీ ఎంపీ నిజామాబాద్ లో ఉండడం, అదే దాంతో పాటు నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ గుప్తా బీజేపీ ఎమ్మెల్యేగా ఉండడం, ఆర్మూర్ లో పైడి రాకేష్ రెడ్డి బీజేపీ ఎమ్మెల్యేగా ఉండడం, ఇదంతా కూడా ఒకవైపు అటు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ, ఇటు స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల కొంచెం ఊపు అయితే కనిపిస్తుంది. ఏదేమైనప్పటికీ కొంత గత ప్రభుత్వం మాదిరిగా కాకుండా ఈసారి భిన్నాభిప్రాయాలు అయితే వ్యక్తమవుతున్నాయి. నిజామాబాద్ జిల్లాలో చూసుకుంటే ఓటరు నాడి ఇప్పటికే ఓటరు తమ ఓటు మార్పు కోసం అయితే కోరుకుంటున్నారని తెలుస్తుంది. మొత్తానికి రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న నేపథ్యంలో స్థానికంగా ఉండే ఎమ్మెల్యేల సహకారం, ఇక్కడ ఉండే కొంచెం వారికి సంబంధించి నిలుపుకునే దశగా ఉన్న కాంట్రవర్షియల్ గా పూర్తి స్థాయిలో గెలుపు కోసం రెండు పార్టీలు కూడా పూర్తి స్థాయిలో ప్రయత్నించాయని చెప్పవచ్చు. మనోజ్, థ్యాంక్ యూ గంగారెడ్డి, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. ఒకసారి మూవింగ్ ఆన్ టు మెదక్ సిచ్యువేషన్ తెలుసుకుందాం. మెదక్ ఏకంగా కేసీఆర్ ఇలాకా, అంటే ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్నటువంటి నియోజకవర్గం అరే జిల్లాలో ఉంది. తర్వాత ఆయన ఎక్కడైతే
సో ట్రబుల్ షూటర్గా ఉన్నటువంటి హరీష్ రావు నియోజకవర్గం అదే జిల్లాలో ఉంది. సో మెదక్ జిల్లా వ్యాప్తంగా మనం చూస్తే జహీరాబాద్ గతంలో మున్సిపాలిటీ ఎన్నికల్లో డైరెక్ట్గా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సంగారెడ్డి బీఆర్ఎస్ పార్టీ, పటాన్చెరు కూడా బీఆర్ఎస్ కైవసం చేసుకుంది. సో ఆ తర్వాత నర్సాపూర్, దుబ్బాక, గజ్వేల్, సో చాలా చోట్ల కూడా సిద్దిపేటతో సహా. సో ఈ నియోజకవర్గాల్లో మెదక్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఎక్కువగా అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపొందినటువంటి పార్టీ బీఆర్ఎస్. మరి ఇప్పుడు ఎన్నికలు ఎలా చూద్దాం. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా. ఇస్నాపూర్, ఇంద్రేశం, జిన్నారం, గుమ్మడిదల, గడ్డపోతారం, సదాశివపేట్, సంగారెడ్డి, ఆందోల్, కోహిర్, నారాయణఖేడ్, జహీరాబాద్, మెదక్, రామాయంపేట, నర్సాపూర్, తూప్రాన్, దుబ్బాక్, గజ్వేల్, హుస్నాబాద్ అండ్ చేరియాల్. సో 19 మున్సిపాలిటీలు ఉన్నాయి. అక్కడ అప్డేట్స్ తెలుసుకునే ప్రయత్నిద్దాం. ప్రతినిధి మహేష్ కూడా జాయిన్ అయ్యారు లైవ్లో. ఎస్ మహేష్, సిచ్యువేషన్ ఏంటి? ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ఎటువంటి సిచ్యువేషన్ ఉంది? సో బీఆర్ఎస్ కంచుకోటగా ఉన్న ఈ జిల్లాలో అధికార కాంగ్రెస్ అండ్ మరోవైపు రెండో ప్రతిపక్షంగా ఉన్న బీజేపీ ఎటువంటి టఫ్ ఫైట్ ఇవ్వబోతున్నాయి? పోలింగ్ సరళి ఎలా జరుగుతోంది? ఖచ్చితంగా మనది ఇప్పటికే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా సంగారెడ్డి జిల్లాలో 11, అదేవిధంగా సిద్దిపేట జిల్లాలో మున్సిపాలిటీలు, మెదక్ లో 3 మున్సిపాలిటీ ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంబంధించి చూసుకున్నదే వార్డులకు గాను 547 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేశారు. ఓటు హక్కును వినియోగించుకున్న 3,41,800 మందిగా చెప్పుకోవచ్చు. ఎన్నిక సజావుగా సాగేందుకు 1,100 మంది పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు కట్టుదిట్టంగా ఏర్పాటు చేస్తున్నారు. మనం చూస్తున్నాం, దుబ్బాక ఉన్నటువంటి మున్సిపాలిటీలో ప్రస్తుతం 4-5 వార్డులో ఉన్నాం. వీరందరూ కూడా ఓటేసి ఇప్పుడే బయటకు వస్తున్నారు. వీరందరూ ఓటేసి బయటకు వచ్చినామని చెప్పి ప్రధానంగా వేసినటువంటి ఏళ్ళు ఏదైతే ఉందో చూపెడుతున్న పరిస్థితి. వీళ్ళందరూ కూడా ఓటేశారు. వీళ్ళే అడిగి చెప్తాం. చెప్పండి అంటే ఎట్లా ఓటేశారు, ఏం చెప్తాను ఇప్పుడు? అంటే మీరు చెప్పండి, అంటే ఒక యూత్ గా ఏం చెప్తారు? ఓటు హక్కులు ఎలా వినియోగించుకున్నారు? ఓటు హక్కు అనేది ఖచ్చితంగా అందరూ వినియోగించుకోవాల్సిందే. ఎందుకంటే గ్రామ అభివృద్ధి కోసం కౌన్సిలర్ ఎలక్షన్ సెకండ్ టైం జరుగుతుంది కాబట్టి అందరూ వచ్చి ఓటు హక్కు వినియోగించుకోవాల్సింది. మీరు చెప్పండి సార్, మీరు ఎక్కడి నుంచి వచ్చారు ఓటు హక్కు వినియోగించుకోవడానికి? ఏం చెప్తారు సార్? ఓటు హక్కు వినియోగించుకోవాలి అందరూ. ఒక ప్రధాన పర్సన్ ఎన్నుకోవాలని, ఇది వారికి ఒకటే అవకాశం. వాతావరణం ఎట్లా తీసుకుని వచ్చారు, ఎట్లా అనిపిస్తుంది సార్ మీకు? చాలా ప్రశాంతంగా ఉన్నది. ఒక మంచి పౌరుడిని ఎన్నుకోవాలని హైదరాబాద్ నుంచి వచ్చి ఇది పరిస్థితి. ఓటు హక్కును స్వచ్ఛందంగా వినియోగించుకోవాలి. ఖచ్చితంగా ప్రశాంత వాతావరణంలో ఓటు హక్కును కొంటున్నామని చెప్పి ప్రధానంగా హైదరాబాద్ నుంచి వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం, ఒక యూత్ ను బయటికి తీసుకురావాలని చెప్పి ఉద్దేశం కొద్దీ చెప్తున్న పరిస్థితి. ఎవరైనా ఇక్కడ చూడొచ్చు, అంటే ఉమ్మడి మెదక్ జిల్లా వ్యాప్తంగా ప్రధానంగా అందరూ కూడా స్వచ్ఛందంగా కూడా ఓటును వినియోగించుకోవాలని ఇప్పటికే 3 జిల్లాల ఎస్పీలు, ఇటు సంగారెడ్డి ఎస్పీ పారిత్ పంకజ్ కావచ్చు, మెదక్ అదేవిధంగా రష్మి పెరుమాల్ తో పాటు జిల్లా కలెక్టర్లు అందరూ కూడా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి. దీనికి సంబంధించి ఓటు హక్కును ప్రశాంతమైన వాతావరణంలో ఓటు హక్కును వినియోగించడానికి సిద్ధంగా ఉన్నాం. నిజాయితీ నిజాయితీ గల వ్యక్తికి మేము ఓటేస్తామని చెప్పి ప్రధానంగా ఓటర్స్ చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. థ్యాంక్ యూ మహేష్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్. సో మెదక్ సిచ్యువేషన్ లా ఉంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఇలాకాలో మెదక్ సిచ్యువేషన్ ఉంటే మరి ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాకు వెళ్దాం. సో మహబూబ్ నగర్ సిచ్యువేషన్ అంటే తెలుసుకుందాం. మహబూబ్ నగర్ ప్రస్తుతానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆయన అదే జిల్లాలోని కొడంగల్ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సో మొన్న మహబూబ్ నగర్ ఎంపీ ఎన్నికల్లో బీజేపీ కైవసం చేసుకుంది. మరి ఇప్పుడు కాంగ్రెస్ వర్సెస్ బీజేపీ ఇంకా అలానే కొనసాగుతుందా? కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? ఎన్నికల సరళిని తెలుసుకుందాం. సో మొత్తంగా 18 మున్సిపాలిటీలు ఉన్నాయి అండ్ ఒక కార్పొరేషన్, మహబూబ్ నగర్ కూడా కార్పొరేషన్గా ఉంది. సో 18 మున్సిపాలిటీలు ఒక కార్పొరేషన్, మొత్తంగా 19 కీలకమైనటువంటి ప్రాంతాలకు అక్కడ మేయర్, డిప్యూటీ మేయర్, వార్డు కౌన్సిలర్లు, ఆ తర్వాత కార్పొరేటర్లకు సంబంధించి ఎన్నికని డిసైడ్ చేయబోతున్న పోలింగ్ డే ఈరోజు. సో భూత్పూర్, దేవరకద్ర, తర్వాత కోస్గి, మద్దూర్, మక్తల్, నారాయణపేట, అలంపూర్, గద్వాల్, ఐజా, వడ్డేపల్లి, అమరచింత, ఆత్మకూర్, కొత్తకోట, పెబ్బేరు, వనపర్తి, కల్వకుర్తి, కొల్లాపూర్ అండ్ నాగర్ కర్నూలు. సో ఈ 18 మున్సిపాలిటీలు ఓ కార్పొరేషన్ మహబూబ్ నగర్. సిచ్యువేషన్ తెలుసుకుందాం. ప్రతినిధి శివాజీ ఫోన్ లైన్లో ఉన్నారు. శివాజీ, కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? మహబూబ్ నగర్ కార్పొరేషన్ కానీ ఈ మిగిలిన 18 మున్సిపాలిటీలో ఏకంగా ముఖ్యమంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా, చాలా కీలకమైనటువంటి నాయకులు అక్కడ ప్రచార తీరుతెన్నులో పాల్గొన్నారు. కరెంట్ సిచ్యువేషన్ ఏంటి? పోలింగ్ సర్లు ఎలా జరుగుతోంది? నేడు ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా కూడా 18 మున్సిపాలిటీలకు సంబంధించి
పోలింగ్ ప్రక్రియ సిద్ధం చేశారు జిల్లా అధికారులు. మరోవైపు కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్ సంబంధించిన కూడా ఎన్నికల సర్వముడుక సిద్ధం చేసిన పరిస్థితి. అంటే ముఖ్యంగా ఇది మహబూబ్ నగర్ జిల్లాకు సంబంధించినటువంటి ఒక రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి జిల్లాకు కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. మరోవైపు కూడా ఇద్దరు రాష్ట్ర మంత్రులు ఇక్కడే ప్రాతినిధ్యం వహిస్తూ ఇక్కడి నుంచి కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా నుంచి కూడా ఇక్కడ ఎన్నికలకు సంబంధించినటువంటి సరళిని అబ్జర్వర్లుగా ఉంటూ కూడా ఇక్కడ మేయర్ స్థానాన్ని అటు మున్సిపల్ చైర్మన్ స్థానాన్ని ఎక్కువ శాతం దక్కించుకునే ప్రయత్నం కూడా ఇక్కడ సర్వం సిద్ధం చేసుకున్నటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు కూడా ఇక్కడ ఒకవైపు ఇంత గతంలో కూడా ఈ మహబూబ్ నగర్ జిల్లా పట్టణ ప్రాంతంలో కూడా ఉన్నటువంటి 75 సంవత్సరాల తర్వాత మున్సిపాలిటీ నుంచి కార్పొరేషన్ గా మారింది. మహబూబ్ నగర్ కార్పొరేషన్ గా ఏర్పడ్డది. కార్పొరేషన్ ఏర్పడిన తర్వాత కార్పొరేషన్ పైన బీసీ మహిళలకు కేటాయించడంతో కూడా ప్రధాన పార్టీలు ఏవైతే ఉన్నాయో బీజేపీ, అటు బీఆర్ఎస్, ఇటు కాంగ్రెస్ కూడా మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని కూడా ముమ్మరంగా ప్రచారాలు కొనసాగించారు గతంలో. అదేవిధంగా దానికి మేయర్ స్థానాన్ని దక్కించుకోవడానికి కౌన్సిలర్తో పాటు కార్పొరేటర్లను కూడా ఎక్కువ శాతం గెలిపించుకొని మేయర్ స్థానాన్ని దక్కించుకోవాలని అటు జాతీయ పార్టీలు రెండు కాంగ్రెస్ అటు బీజేపీ గట్టి ప్రయత్నాలతో కొనసాగుతున్న పరిస్థితి. ఓటింగ్ ప్రక్రియకు వచ్చేసరికి మొత్తము కార్పొరేషన్ స్థానాల్లో 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లో కూడా పోలింగ్ ప్రక్రియకు సిద్ధం చేశారు. ఉదయం 7 గంటల నుంచి కూడా పోలింగ్ ప్రక్రియ మొదలైంది. అన్నిటికీ ఓటర్లందరూ కూడా ప్రశాంతంగా వాతావరణంలో ఓట్లు వేసి తమ యొక్క ఓటు హక్కును వినియోగించుకోవడానికి కూడా జిల్లా అధికారులు ఇటు పోలీసు యంత్రాంగం ఎక్కడ కూడా భద్రత అవాంఛనీయ ఘటనలు జరగకుండా భద్రతా ఏర్పాట్లయితే పూర్తి చేసినటువంటి పరిస్థితి ఉంది. మరోవైపు ఇటు కొల్లాపూర్ నార్కల్ జిల్లాలో చూసుకున్నట్లయితే జూపల్లి కృష్ణారావు మంత్రిగా ఉన్నారు. అక్కడ ఆ యొక్క కొల్లాపూర్ నియోజకవర్గం కూడా పకడ్బందీగా కొల్లాపూర్ని గతంలో కూడా ఒకవైపు కాంగ్రెస్ లో రెబల్స్ బెడద ఉన్నప్పటికీ కూడా తమకి క్రమశిక్షణ చర్యల పేరుతోటి కూడా ఎవరు కూడా పోటీ రాకుండా కూడా వాళ్ళని క్రమశిక్షణ చర్యలతో బయటికి పంపించేటువంటి ప్రయత్నం కూడా చేశారు. మొత్తం మీద కాంగ్రెస్ పార్టీకి కూడా అటు జూపల్లి కృష్ణారావు ఇటు వాకిటి శ్రీహరి ఇద్దరు కూడా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లాని తమ యొక్క ఆధీనంలోకి ముఖ్యమంత్రికి కానుకగా ఇచ్చి ఎక్కువ స్థానాలు మున్సిపాలిటీ స్థానాలను దక్కించుకోవడానికి కూడా ప్రయత్నం చేస్తున్నారు. అటు కార్పొరేషన్ స్థానాన్ని కూడా మేయర్ పీఠాన్ని దక్కించుకొని జిల్లాకి ముఖ్యమంత్రి జిల్లా అని ఏదైతే ఉందో దాని పేరు దక్కించుకోవాలని చెప్పేసి కూడా ఇరు పార్టీలు చేస్తున్నారు. మరోవైపు బీజేపీ కూడా ఇటువైపు కూడా కేంద్రం నిధులు ప్రధానంగా మున్సిపాలిటీలకు గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాలకు అటు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా కేంద్రం నిధులే ఎక్కువ వస్తాయి. మున్సిపాలిటీలు డెవలప్మెంట్ కావాలంటే కూడా ఆ నిధుల ద్వారానే మున్సిపాలిటీలు డెవలప్ అవుతాయనేటువంటి నినాదాన్ని అయితే బలంగా తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ఆ నినాదంతోనే ఓటర్లను ఆకర్షించే ప్రయత్నం కూడా చేశారు. అటు ఈసారి అంత బలంగా పుంజుకోనికే ఒక 3 నుంచి 4 స్థానాలు మున్సిపాలిటీ నుంచి మున్సిపల్ స్థానాలు ఇక్కడ దక్కించుకునే ప్రయత్నం చేస్తుంది.